దేశంలో కార్మికుల హక్కులు రోజురోజుకు క్షీణిస్తున్నాయని సిపిఐ నాయకులు హర్నాథ్ మురళీ ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తిలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఏఐటీయూసీ 3వ మహాసభను నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు హర్నాథ్ మురళి సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయడానికి నూతన లేబర్ కోడ్లు చట్టాలను తీసుకువచ్చిందని అన్నారు. దీనివల్ల కార్మికులు 8 గంటల పని దినాన్ని కోల్పోయి ప్రమాదం ఉందని తెలిపారు. మహిళలను రాత్రి సమయంలో పనిచేసే చట్టాన్ని తీసుకురావడం మరీ దారుణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని కట్టుకుని కార్మికులపై దాడి చేసినటువంటి చట్టాలను తీసుకువచ్చారని ఆగ్రహించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ప్రైవేటు పరిశ్రమలు ఉన్నప్పటికీ వాటిల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆరోపించారు. కార్మికులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ మహాసభలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభకు జిల్లా వ్యాప్తంగా కార్మికులందరూ విచ్చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు జనమాల గురవయ్య, రాధాకృష్ణ, నాగరాజు, గోపి, వైఎస్ మణి, హరి, దిలీప్, బాషా, మురళి, గురవయ్య, శివకుమార్, చారులత, పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె మొదటిసారిది కాదు, ఆఖరిసారిది కాదు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల పరిస్థితి మెరుగుపడిన ఫలితంగా కార్మికుల జీవితాల మెరుగు కోసం అనేక సార్లు ఈ దేశంలో సార్వత్రిక సమ్మెలు నిర్వహించడం జరిగింది. ఈసారి సార్వత్రిక అధికారంలో ఉన్నప్పుడే మహిళలు రాత్రిపూట, మున్సిపల్ కార్మికులు కానీ ఇతర కార్మికులు రాత్రిపూట పనిచేసేటువంటి చట్టాలు తీసుకొచ్చారు. ఈరోజు కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు పనిగట్టుకొని కార్మికుల పైన దాడి చేసేటువంటి పథకం ప్రకారం దాడి చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడం కోసం కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు సార్వత్రిక సమాయత్తం అవుతున్నారు. అందువల్ల ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపుస్తున్నాం. ఈ సందర్భంగానే శ్రీకాళహస్తిలో ఈ నియోజకవర్గ మహాసభ జరుగుతూ ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కార్మిక వర్గానికి పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ కంచు కార్మిక సంఘాలు ప్రారంభమైనాయి. పెద్ద బీడీ కార్మిక సంఘం పెద్ద సంఘం వచ్చింది. ఆ తర్వాత దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, ఏదైతే దేవస్థానం పాలక వర్గం జరిగే అరాచకాలకు వ్యతిరేకంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి పూజారులతో సహా అంతా కూడా వారం రోజుల పాటు సమ్మె చేయించినటువంటి చరిత్ర ఏఐటీయూసీకి ఉంది. ఈ జిల్లాలో కాళహస్తి నియోజకవర్గంలో కార్మిక వర్గం తరఫున ఏఐటీయూసీ మాత్రమే పోరాటం చేసింది. అట్లా చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ కాళహస్తి పట్టణంలో ఈరోజు ఈ మహాసభ జరుగుతోంది. ఈ మహాసభ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాళహస్తి నియోజకవర్గం 3వ ఏఐటీసీ నియోజకవర్గ మహాసభ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ మహాసభల్లో ఈరోజు రేపు జరిగేటువంటి మహాసభల్లో ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గ సమస్యలపైన చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్య కావచ్చు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు కావచ్చు, ఎలక్ట్రికల్లో పనిచేసేటువంటి సమస్యలు కావచ్చు, అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటటువంటి పోరాటాలు చేస్తా ఉన్నాం. ఈవేళ కాళహస్తి నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈవేళ భూములన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం భూములు ఇవ్వడం జరిగింది. కానీ కార్మికులకు ఉద్యోగాలు చూసేసరికి బీహార్ నుండి, చెన్నై నుండి, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలకు ఉద్యోగాలు కార్మికులకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఈవేళ పల్లంపేట దగ్గర ఉన్నటువంటి షూ ఫ్యాక్టరీ, అక్కడ ఉన్నటువంటి 100 ఎకరాల భూమి మొత్తం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది.